మా వారు చూడండి మల్లె పువ్వులు కోస్తున్నారు. నాకు అందిని అన్నీ కోసానండి, కొన్ని అందట్లేదు. ఆ మధ్యలో చాలా ఉంటాయండి పువ్వులు, ఇందులో వేసేయండి, వేసేసి మళ్ళీ కోయండి. పక్కన మొగ్గలు ఉంటాయి, జాగ్రత్త. ఇక్కడ పెట్టినా కింద పెట్టారా? మిడిల్లో ఉన్న పువ్వులు అందవండి. ఏదన్నా అందించిన కొమ్మలు కూడా డెలికేట్గా ఉంటాయి, అది భయం. ఆ పైన చూడండి, అసలు అందవు ఇవి. అయిగోండి అవి అందవు. అందిన మేర కోసుకుంటున్నాం అన్నమాట. మొత్తం అందితే 100 పువ్వులన్నా పోస్తాయండి. నేనేమో ఇలా అందిస్తున్నాను బూజుల కర్రతో. కోసేయండి, కోసేయండి. ఇంకా ఇటు పక్కన ఉన్నది, ఇటు పక్క అటుకు రావాలి. ఈ బూజుల కర్రతో నేను అందించడం అండి, మా వారేమో కొయ్యటం. చూడండి ఎలా అంటే ఇదిగో ఈ విధంగా. ఐసా కొమ్మ జాగ్రత్త. ఇవేండి మా పనులు. 2 రోజులు వర్షం చినుకులు పడ్డాయండి. వర్షం పడినప్పుడు ఇవన్నీ కూడా బియ్యం కట్టినవి అన్నీ కూడా గట్టిగా అయిపోతాయి. ఏమండి ప్లీజ్ ఇప్పేయరా కొంచెం. ఇప్పి మళ్ళీ ఫ్రెష్ బియ్యం వేసి కట్టాలండి చిలకలకి. తడిచిన బియ్యం ఉంటే అవి తినవు చిలకలు. ఆ స్మెల్ కొయ్యలేదండి. ఆ పై కవర్లు అలా ఉండిపోయినాయి. 2 మామిడి పళ్ళు ఎలా ఉండిపోయినాయి మరి. కవర్లు పైన ఉన్నాయి, అందులో అసలు మామిడి పండు ఉందో లేదో కూడా తెలియట్లేదు. ఇగోండి చూసారా, ఇలాగ అయిపోయినాయి అన్నమాట. నీళ్ళు అడుక్కెళ్ళిపోయి మొత్తం అక్కడ వరకు సగం పైగా తడిచిపోయినాయి. అలా అని పై కూడా తినవు, అంటే అవి తినటానికి రావు వాటికి. ఇక్కడ గట్టిగా అయిపోయింది, ఇగోండి గట్టిగా అయిపోయినాయి. అందుకని ఇక చిలకలకు ఉపయోగపడవన్నమాట అండి. ఇవన్నీ విప్పేయాల్సిందే. ఇగోండి ఈ విధంగా. అబ్బా మళ్ళీ ఇవన్నీ బియ్యం తీసేసి నానబెట్టి శుభ్రం చేయించి మళ్ళీ బియ్యం నింపి కట్టాలి. అయ్యయ్యో, ఇక వేరే మార్గం లేదండి, ఇంతే. కొంచెం మరి వర్షం పడినప్పుడు ఏమీ చేయలేము. రండి సార్. నెమ్మది. కృష్ణయ్య తండ్రి. పైన 2 కవర్లు మిస్ అయిపోయామండి. వాటిల్లో అసలు కాయలు ఉన్నాయో లేవో కూడా తెలియట్లా. ఇదిగోండి ఇటు నుంచి చూస్తే కనిపిస్తుంది. అసలు అందులో కాయ ఉందో లేదో కూడా తెలియట్లేదు. ఎలా అండి, ఏదైనా చూడాలి కదా. కర్రతో కొట్టేయండి, లేకపోతే పడిపోద్ది. పోయి ఉంటాయి. లాస్ట్ టైం ఇక్కడ పసుపు వేసామండి, మళ్ళీ పసుపు దానికి అదే వచ్చేసినాయి మళ్ళీ. అంటే భూమిలో ఉన్నట్లున్నాయి. ఈ వరస వరస పసుపు మొక్కలు వచ్చేసినాయి. మల్లెపూలు 3 మొక్కలు ఉన్నాయి, 3 విడిచిపోయినాయి. వస్తున్నానమ్మా, వస్తున్నా. పాల పెట్టండి. పాల పెట్ట కూడా వచ్చింది వేళ. బియ్యం వేసేసి దీనిలో కూడా నింపాను. బియ్యం నింపేసి నీళ్లు పెట్టి వెళ్తున్నా.
రండమ్మా, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చిలకలు. మంగ వచ్చింది. మంగకి పనులన్నీ వేసేసుకుని ఎక్కడ అన్నీ సర్దేసుకుని పనులు చూసుకోవాలండి. ఇటు వెంపుకి వస్తేనే కనిపించేలా ఉన్నది. అది కదా పువ్వు కోసారా? దీనికి ఏంటి పెద్ద కాడ ఉన్నది. పువ్వు ఏమో చూడండి, చిన్ని పువ్వు. గెల కూడా చిన్నదే. 4 డజన్లు ఉన్నాయి అంతే. ఇవన్నీ పోయి నీకు కనిపిస్తుందండి. చిన్న పీపులు ఇవి, పీపులుగా ఉన్నాయి. 1 2 3 4 అంతే. గెల మాత్రం పొడవుగా ఉంది. ఇది ఎందుకు కనపడలేదో తెలుసా అండి? సాధారణంగా ఇటు నుంచి చూస్తాం కదా, ఎలా ఎక్కడ కనిపిస్తుంది? అదిగో ఈ ఆకు అడ్డు ఉందన్నమాట. ఆ ఆకుల్లో ఉంది, అందువల్ల కనపడలేదు. అదండి, అదనమాట. సరే పోన్లే, ఉండనండి. ఇదేంటండి సన్న చెట్టుకేసింది, లావు చెట్టు వదిలేసి. ఈ చిన్న చెట్టుకి వేసింది చూసారా? అదిగోండి, ఆ పువ్వు చూస్తే అర్థమవుతుంది, చిన్ని పువ్వు. అది ఇంకా ఎండిపోతుంది, అందుకనే కోస్తారు. ఓకే అండి. ఈ ట్రిప్పు అరటి గెలలు రావడానికి టైం పడుతుందండి. ఎక్కడా కూడా లేవు. అక్కడ పర్ణశాలలో కూడా ఎక్కడ పువ్వు రాలేదు. ఇంకా మొగ్గ వస్తుంది కదా, అది రాలేదు. ఇదిగో ఇక్కడ మాత్రం ఇప్పుడే లేటెస్ట్ వచ్చింది, ఇది ఒక్కటే. మళ్ళీ 1 సంవత్సరం పడుతుందేమోనండి. అరటి చెట్లకి చాలామంది చెప్పారు, ఏమన్నా కట్టించండి అని చెప్పినారు. అలా ఏం లేదండి, మళ్ళీ పువ్వులు వేసుకొచ్చేసేస్తాయి. మళ్ళీ వచ్చే సంవత్సరాన్ని చూడండి, మళ్ళీ బోల్డ్ అన్ని మొగ్గలు వేసుకుని వస్తాయి అరటి చెట్లు. అందరికీ పంచుకోవటానికి వీలుగా బోల్డ్ అన్ని గెలలేస్తాయి. మా వారి వేళ పువ్వులు కోసే డ్యూటీ పెట్టుకున్నట్టున్నారు. ఫోన్లేండి, హెల్ప్ చేయండి. ఇదిగోండి, ఇవన్నీ ఏమో మన పెరట్లో మల్లె పువ్వులు, మందార పువ్వులు అన్నీ ఒక్కరోజే వద్దులేండి. పసుపు పువ్వులు 1 వారం రోజులన్నా ఉంటాయండి అలా చెట్టుకి. అందుకని వాటిని కొయ్యబుద్ధి అవ్వదు. అత్యవసరం అయినప్పుడు కోసుకోవచ్చు. మందారాలు అట్లా కాదు, ఇక ఒడిలిపోతాయి, 1 రోజుకే కదా. అందుకనే మందార పువ్వులు, మల్లె పువ్వులు అవి కోసేసుకుంటాం. మల్లె పువ్వులు కూడా 1 రోజుకే కదండి, అవి కోసేస్తాం. ఇది చూడండి, ఒక గుత్తికి వచ్చి 5 పువ్వులు ఉన్నాయి. పెద్ద పెద్ద మల్లె పువ్వులు అండి. 1 మల్లె పువ్వు తలలో పెట్టుకున్నా సరిపోద్ది, అంత పెద్ద పెద్ద పువ్వులు అన్నమాట. బాగానే ఒక 50 నుంచి 100 పువ్వులు వరకు పూస్తున్నాయండి మల్లె పువ్వులు. విగ్రహుడు శ్రీపతి జగత్ కళ్యాణమును ఆకాంక్షించి దేవలోక దివ్య సువర్ణ సహస్ర పద్మములను ప్రతిష్ఠించాడు. మహాలక్ష్మి మంత్ర జపం చేస్తూ నిత్యం సహస్ర సువర్ణ పద్మములను దేవేంద్రలోకం నుండి రప్పించి 12 సంవత్సరముల కాలం మహాలక్ష్మి ఉపాసన చేశాడు శ్రీపతి.
ఇల్లంతా బోర్ కొట్టేసింది ఇంకా బోసిపోయింది. అందరూ వెళ్ళిపోయారు, ఎవరి వాళ్ళు క్షేమంగా వెళ్ళిపోయారు. వాళ్ళ ఫోన్లు వచ్చేంత వరకు నాకు టెన్షనే. మీ అమ్మగారు అలానే టెన్షన్ పడేవాడు గుర్తుందా? అందరూ ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి ఎవరి గూటికాళ్ళు చేరుకున్నారా అని అనేవాళ్ళు. అలాగా ఫంక్షన్ చేసేదాకా టెన్షన్, వాళ్ళు వెళ్ళేదాకా చేరేదాకా టెన్షన్. ఎవరెళ్ళకి హ్యాపీగా రెస్ట్ ఫుల్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళాలి. ఫుల్లా ఓకే. ఆయిల్ ఈ ఆయిల్ అలవాటు అయిపోయి మనకి మామూలు వాడాలంటే అసలు వాడలేకపోతున్నామే. సరే, ఇది టైర్డ్ అయిపోయి అన్నీ పక్కన పెట్టి నేను మాట చెప్పిన మీకు. చెప్పండి. శుభ్రంగా ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళిపోండి, రెస్ట్ తీసుకోండి. అది చిన్న చిన్నగా మీకు అన్నీ చేస్తారు, ప్రశాంతంగా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే మీకు అంతా బాగుంటుంది. నా సూచన అది. ఆయన రావాలిగా. వస్తా. అసలు ఆయనకి రెస్ట్ లేదు. అదే ఇద్దరు వెళ్ళిపోండి హ్యాపీగానే. నువ్వు నేను వచ్చిపోతా ఉంటానులే. అయితే మరి డాబాలో నేలది అది సెట్ అవ్వలేదు. వెళ్ళిపోతున్నా ఆవిడ వచ్చి చెప్తున్నారు జై గారు. అవన్నీ చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే నేను చూస్తానులేమ్మా, మీరు వెళ్ళండి ఇద్దరునే. చిన్న చిన్న అని కాదు, ఇప్పుడు అక్కడ కూడా పర్ణశాలలో వాటర్ అది బ్రేక్ అయింది. అది సరిగ్గా సెట్ చేయలేదు. ఆ పైప్ వేయించాలి, లేకపోతే చేయి కడిగితే నీళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. అవన్నీ నేను చేయిస్తాలే, చిన్న చిన్న పనులే కదా. అంటే చిన్న చిన్నవి అవన్నీ నీకు గుర్తుండవు, అందుకని అంటున్నాను. నేను ఉండాలి. సరే పోన్లే, నువ్వు ఆశ్రమానికి వెళ్ళినా ఇవే ఆలోచిస్తూ ఉంటావు. కానీ ఇవాళ నేను శ్రీను పిలుస్తాను, ఆ పనులన్నీ చేయించేసి ప్రశాంతంగా రేపు ఆశ్రమానికి వెళ్ళి ఒక 10 రోజులు రెస్ట్. ఎందుకంటే శ్రీని ఏమన్నా సామాన్లు చెప్పాడు అనుకో, ఆయన తేవాలి. మళ్ళీ మేమిద్దరం ఆశ్రమంలో కూర్చుంటే నువ్వు ఒక్కడివి మేనేజ్ చేసుకోలేవు అవన్నీ. సరే వాళ్ళు పిలుస్తాను, అవి కంప్లీట్ చేసేసుకుని హ్యాపీగా రేపు వెళ్ళిపోండి ఆశ్రమానికి 10 రోజులు హాయిగా రెస్ట్ తీసుకుని ప్రశాంతమైన. పోసుకురారా? మర్చిపోయాను, నీ కబుర్లో పడి కరేపాకు మర్చిపోయింది. అదే అండి నా సూచన, అది మీరు చేయండి హ్యాపీగా. ఓకేనా? నేను మేడంకి ఫోన్ చేయనా? శ్రీదేవి మేడంకి మరి అపాయింట్మెంట్ తీసుకోండి. పనులు అయిన తర్వాత ఇవాళ అయిపోతాయి కదమ్మా, అయిపోయాక చెప్తాను మేడం. అయిపోతే నేనే వెళ్తాను. నాకు అయిపోతాయి మీరు వెళ్ళిపోండి ఇలా చేయవద్దు, నేను అట్లా ప్రశాంతంగా ఉండలేను. పని కంప్లీట్ అయ్యాకనే మేడం ఫోన్ చేసి వస్తున్నామని చెప్పేసి వెళ్ళిపోండి. అది నేనే కంగారు పెట్టట్లేదు, టెన్షన్ పెట్టట్లేదు. ఓకేనా? ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. టిఫిన్ చేద్దాం. అన్ని బాగా జరిగినాయి. ముందు పిల్లలందరూ ఎక్కడ ఏ గుడి పక్షులు ఆ గుడికి వెళ్ళిపోయారు. అంతే, మొత్తం ఇల్లంతా కకకలు చేసేసి ఒకసారి మళ్ళీ ఒక 4-5 రోజులు పడుతుంది ఇది సెట్ అవ్వడం. డల్గా ఉంటుంది. పొద్దున్నే లేచి ఎంత మేము పనులు అవన్నీ పెట్టుకుని ఆ పనుల్లోకి వెళ్ళిపోయినా ఏంటో డల్గా అనిపిస్తుంది అనమాట. ఒక 2 రోజులు అట్లానే ఉంటుంది. టిఫిన్ చేసేద్దాము. మా స్క్రీన్ చేస్తున్నావా ఫోను? పొద్దున్నే అయితేనే వాళ్ళు వస్తారు, లేకపోతే ఇంకో చోట పనికి వెళ్ళిపోతారు కదా. ఫోన్ చేసి నువ్వు ఆశ్రమానికి ఫోన్ చేసేస్తాను అంటున్నావు, ముందు శ్రీనుకు ఫోన్ చేసి. మంగా ఆరిపోయిన బట్టలు ఉన్నాయి బయట పైన, ఉంటే కనుక మూట కట్టి తెచ్చి. నిన్న తీమన్నాను, తీసిందో లేదో నాకు గుర్తులేదా? అలాగే వస్తున్నాను. వేసుకో, ఇంటికి వెళ్ళిపో.